ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అస్య శ్రీమద్భగవద్గీత మాలా మహామంత్రస్య భగవాన్ వేదవ్యాస ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత అశోచానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే ఇతి బీజం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఇతి శక్తిః అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచం ఇతి కీలకం. అథ కరన్యాసః నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ఇచ్చంగుష్టాభ్యాం నమః న చైనం క్లేదయంచాపో న శోషయతి మారుతః ఇతి తర్జనీభ్యాం నమః అచ్చేజ్జోయమదాహ్యోయం అక్లేజ్జో శోషయేవ చ ఇతి మధ్యమాభ్యాం నమః నిత్యం సర్వగతః స్థాణు రచలోయం సనాతనః ఇచ్చనామికాభ్యాం నమః పశ్య మే పార్థరూపాణి శతశోధసహస్రశః ఇతి కనిష్ఠికాభ్యాం నమః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ఇతి కరపృష్ఠాభ్యాం నమః ఇతి కరన్యాసః ఇతి హృదయాధిన్యాసః నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ఇతి హృదయాయే నమః న చైనం క్లేదయంచాపో న శోషయతి మారుతః ఇతి శిరసే స్వాహా అచ్చేజ్జోయమదాహ్యోయం అక్లేజ్జో శోషయేవ చ ఇతి శిఖాయ వషట్ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః ఇతి కవచాయ స్వః పశ్య మే పార్థరూపాణి శతశోధసహస్రశః ఇతి నేత్రత్రయావషట్ నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ఇతి అస్త్రాయ ఫట్ ఇతి హృదయాధిన్యాసః శ్రీకృష్ణ ప్రీత్యర్థే పాఠే వినియోగः అదధ్యానం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణీం నమోऽस्तु తే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయ తపత్ర నేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః ప్రపన్న పారిజాతాయ స్తోత్రవైత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం భీష్మద్రోణతటా జయద్రథాజలా గాంధార నీలోత్పల శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకుల అశ్వత్థామా వికర్ణ ఘోరమకరా దుర్యోధనావర్తిని స్తోతీర్ణా ఖలు పాండవై రణనదీ కైవర్తకశ్చేశవః పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాభివోదితం లోకే సజ్జనైః అహరః పేపీయమానం ముదా భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసినః శ్రేయసే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః యంతేయం యోగినో యశ్యాంతం న విదుః సురగణ దేవాయ తస్మై నమః. శ్రీమద్భగవద్గీతామహత్యం. గీతాశాస్త్రమిదః పుణ్యం యః పఠే ప్రయతః పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవం సంతహి పాపాని పూర్వజన్మ కృతాని చ మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సద్గృతి గాంబసీ స్నానం
సంసారమలనాశనం గీతాసు గీతా కర్తవ్య కిమన్యైః శాస్త్రవిస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్విని శ్రుతాః భారతామృత సర్వస్యం విష్ణోర్వక్తాన్వి నిశ్రుతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలానందనః పార్థోవశ్చ సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ ఓం పరమాత్మనే నమః. శ్రీ గీతామహత్యం ధరోవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం బుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. శ్రీ విష్ణుర్వాచ ప్రారబ్ధం బుజ్యమానోపి గీతాభ్యాసరతః సదా సముక్తః సుఖీ లోకే కర్మణానోపలిప్యతే మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్వర్శనం కుర్వంతి నళినీదళమంబస గీతాయా పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై సర్వే దేవాస్య ఋషయో యోగినః పన్నగాశ్చ ఏ గోపాలా గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే యత్ర గీతా విచారస్య పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి గీతాశ్రయోహం తిష్టామి గీతా మే చోత్తమం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపాన సంశయః అర్ధమాత్రాక్షరానిచ్చ స్వనిరచ్చ పదాత్మిక చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునం వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞానమంజస యోష్టాదశ జపే నిశ్చం నరో నిశ్చల మానసః జ్ఞానసిద్ధిం సలభేత తతో యాతి పరం పదం పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః త్రిభాగం సపఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్ షడంసు జపమానస్తు సోమయాగ ఫలం లభేత్ ఏకాధ్యాయంతు యో నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేశ్చిరం అధ్యాయ శ్లోక పాదం వా నిత్యం యః పఠతే నరః సయాతి నరతాం యావన్మనుకాలం వసుంధరే గీతాయా శ్లోక దశకం సప్త పంచ చతుష్టయం ద్వౌత్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠే నరః చంద్రలోకమవాప్నోతి వర్షానామయితుం ధ్రువం గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్ గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం గీతేచ్చుచార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్ గీతార్థశ్రవణాశక్తో మహాపాపయుతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిసః జీవన్ముక్తస్య విజ్ఞేయో దేహాంతే పరమం పదం గీతామాశ్రిత్య బహవో భూభూజో జనకాదయః నిర్ధూతా కల్మషాలోకే గీతాయాతః పరం పదం గీతాయాః పఠనం కృత్వా మహాత్మా నైవ యః పఠేత్ వృధా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ వృధా వృతః ఏతాన్మహन्तు సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్ సూత ఉవాచ మహాత్మన్మేతద్గీతాయా మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేజ్జక్స్తు యదుక్తం తత్ఫలం లభేత్ ఇది శ్రీవరాహపురాణే గీతామహత్యం సంపూర్ణం అష్టకం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పశంకాసం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం వర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్పల్ల పద్మపత్రాక్షం నీలజీముత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణి కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం
अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां कुचद्वन्द्वा कुङ्कुमाक्षितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं श्रीवत्साङ्कं महोरस्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुद्धाय पठेत् कोटिजन्म कृतं पापं स्मरणेन विनश्यति इति कृष्णाष्टकं समाप्तम्। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता प्रथमोऽध्यायः अर्जुन विषाद योगः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् पश्चैतां पाण्डुपुत्राणाम् आचार्य महतीं च मुं व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता अत्र सूरा महेश्वासा भीमार्जुनसमायुधि युयुधानो विराटस्य द्रुपदस्य महारथः दृष्टक्रेतुश्चेकितानः काशीराजस्य वीर्यवान् पुरजित्कुन्दिभोजस्य शैब्यस्य नरपुङ्गवः युधामन्यस्य विक्रान्तः उत्तमौजास्य वीर्यवान् सौभद्रो द्रौपदेयास्य सर्व एव महारथाः अस्माकं तु विशिष्टाये तानि बोधद्विजोत्तम नायका मम सैन्यस्य सैन्यार्थं तान् ब्रवीमि ते भवान् भीष्मस्य कर्णस्य कृपस्य समितिं जयः अश्वत्थामा विकर्णस्य सौमदत्तिस्तदैव च अन्वे च बहवः स्फुराः मदर्थे चक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु यदा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि तस्य सञ्जनयन् हर्षं कुरुवृद्धः पितामहः सिंहनादं विनोद्योच्चैः शङ्खं दद्मौ प्रतापवान् ततः शङ्कास्य भैर्यस्य पणवानकगोमुखाः सहस्रैवाभ्यहन्यन्त शशब्दस्तु मुलोऽभवत् ततः श्वेतैर्वैर्युक्ते महति स्यन्दनस्थितौ माधवः पाण्डवाश्चैव दिव्यौ शङ्कौ प्रदद्मुतुः पाञ्चजन्यं ऋषिकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्कं भीमकर्मा वृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सह देवस्य सुघोषो मणिपुष्पकौ कास्यस्य परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटस्य सात्यकिस्य पराजितः द्रुपदो द्रौपदेयास्य सर्वसः पृथिवीपते सौभद्रस्य महाबाहो शङ्कां दद्मुः पृथक् पृथक् सघौषोदात्तराष्ट्राणां हृदयानि व्यधारयत् नभस्य पृथिवीं चैव तुमुलो विनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा दातराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुज्जम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत यावदेवान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितं कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुज्जमे योत्स्यमानानवेक्षेऽहं यये तत्र समागताः राष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः सञ्जय उवाच एवमुक्तो ऋषिकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमं भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महिषिताम् उवाच पार्थ पश्चैतान् समवेतान् कुरूनिति तत्रापश्य स्थितान् पार्थ पितॄनद पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तदा स्वसुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्षस्य कौन्तेय सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुश्चं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपदुस्य शरीरे मे रोमहर्षस्य जायते गाण्डीवं संसृते हस्तात्
त्वच्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि हत्वा सजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितन्नो राज्यं भोगासुखानि च तैमेव स्थिता युद्धे प्राणासत्त्वाधनानि च आचार्यः पितरः पुत्राः तदैव च पितामहाः मातुला स्वसुरा पौत्रा श्याला सम्बन्धनस्तदा एतान्न हन्तुमिच्छामि ज्ञतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतो किं नु मही कृते निहत्यतात्तरास्तान्नः का प्रीतिः स्या जनार्दन पापमेवाश्रयोदस्मान् हत्वैतानाततायिनः तस्मान्नार्हं वयं हन्तुं दातराष्ट्रान् स्वबन्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव यज्जप्येतेन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकं कथं न ज्ञेयमस्माभिः पापादस्मान् निवर्तितं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिज्जनार्दन कुलक्षये प्रणश्यन्ति कुलधर्मा सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवच्युत अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दृष्ट्वाशु वार्ष्णेय जायते वर्णशङ्करः शङ्करो नरकायैव कुलज्ञानां कुलस्य च पतन्ति पितरो हेषां लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैः कुलज्ञानं वर्णशङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्मास्य शाश्वताः उत्सन्न कुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासो भवतीच्छनु शुश्रुमा अहो बत महाशापं कर्तुं व्यवसिता वयं यद्राज्य सुखलोभेन हन्तुं स्वजनमुज्झताः यदि माम प्रतीकारम् असस्रं शस्त्रप्राणयः दातराष्ट्रारणे हन्युः तन्मे क्षेत्मतरं भवेत् संजय उवाच एवमुक्तार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत् विसृज्य ससरं चापं शोकसंविघ्नमानसः ओं तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः।